నేను చెప్పాను ఇది చేయబోతున్నానని చెప్తే ఐ థింక్ మై ఫ్రెండ్ శ్రీహాన్ అండ్ ఐ థింక్ మెహబూబ్ చెప్తే అట్లా వచ్చేసారు. సో ఐ థింక్ ఇలాంటి ఫ్రెండ్స్ మీ లైఫ్లో ఉండాలి. ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే మీరు ఎప్పుడైనా సరే లైఫ్లో ముందుకు వెళ్ళిపోతారా, ఏమైనా అవసరం ఉందా లేదా అనేది టైం చూడకుండా వాళ్ళని ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చేస్తారు. సో ఐ థింక్ ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ దీస్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్ అండ్ ఐ థింక్ సో ఐ షుడ్ ఇంట్రడ్యూస్ యూ గైజ్ మై హీరో హర్ష సాయి గారు. ఓ ఇంకా 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 వినపడట్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీకు ఒక సీక్రెట్ చెప్తాను, ఇప్పుడు కాదు తర్వాత. కానీ ఏంటి, ఐ వాంట్ in this whole 1 year of journey, one year journey, నేను ఈయనలో చాలా మంచి క్వాలిటీస్ని అబ్జర్వ్ చేశాను. హీఈస్ వెరీ క్రియేటివ్, నాలెడ్జ్కి చాలా వాల్యూ ఇస్తారు, వెరీ డిసిప్లిన్డ్, చాలా తక్కువ మాట్లాడతారు. అలానే నిజంగా చాలా మందికి సహాయం చేయడం అనేది చిన్న విషయం ఏమి కాదు. దానికి అర్థం ఏమిటి, అవతలోడు మనసుని అర్థం చేసుకోవడం, అది ఆయనకి చాలా బాగా తెలుసు. అందుకని ఐ థింక్ హీ బికేమ్ యువర్ ఆల్ రియల్ హీరో. సో మీ రియల్ హీరోకి రియల్ హీరోగా లైక్ ఆన్ ద ఫిల్మ్ స్క్రీన్ ప్రెజెంట్ చేయడం అనేది శ్రీ పిక్చర్స్కి ఒక మంచి ఆపర్చునిటీ. యా, yes or no? So I think we are all Ika. Oh, so I will not take much of anyone else's time, but this is what he is, and I think he will do justice. ఎలా అయినా ఆయన కంటెంట్తో ఇప్పటిదాకా జస్టిస్ చేసుకుంటూ వచ్చారు, మీ అందరి మనసుని గెలిచారు. నాకు అనిపిస్తుంది ఈ కంటెంట్తో కూడా, ఈ మూవీతో కూడా మీ అందరి మనసుని ఆయన గెలుస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ పార్ట్ ఆఫ్ శ్రీ పిక్చర్స్, మై ఫ్రెండ్స్, మై వెల్ విషర్స్, అంజలి పవన్ గారు. ఐ థింక్ ఐ షుడ్ గివ్ మై స్పెషల్ థ్యాంక్స్ టు మనీష్ గారు ఆల్సో, కమల్ గారు, ఆల్వేస్ లవ్ యూ. అండ్ none దెన్ మై అంజీ మాస్టర్. ఇంకా ఒక ప్రొడక్షన్ని ఎంత మంచిగా, ఎంత సక్రమంగా, పూర్తిగా బాధ్యత నిర్వహించిన నాకు, మా ప్రొడక్షన్కి ఒకే ఒక మనిషి, ఆయన పేరు బుజ్జి గారు. బుజ్జి గారు ఎక్కడున్నారు? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ లవ్ యూ టూ. యాక్చువల్లీ చాలా రోజు అయింది నేను ఇలా మైక్లో అంటే మైక్ చేతిలో పట్టుకొని ఇలా మాట్లాడుకోవడము. బికాజ్ నిన్ననే ఐ థింక్ సో నేను శ్రీహాన్తో మాట్లాడేటప్పుడు అదే చెప్పాను, దట్ నేను చాలా రోజు అయింది మాట్లాడుకొని ఇదంతా ఎలా మాట్లాడతాను రేపు అనేది. కానీ ఎలా అయినా వచ్చేసాను, మీరు మాటలు వింటున్నారు. బుజ్జి గారు చూడండి, ఇప్పుడు వచ్చేసారు. బుజ్జి గారు రండి, బుజ్జి గారు రండి. ఇంట్లో తల్లి ఉంటే పిల్లలకి ఇప్పుడు ఏది ప్రాబ్లం రాదు, అన్నీ సక్రమంగా జరుగుతాయి. నా ప్రొడక్షన్లో ఈయనున్నారు, మాకు ఇటువంటి పరంగా ప్రాబ్లం రాలేదు, ఇబ్బంది రాలేదు. ఎంత స్మూత్గా మొత్తం లొకేషన్ వర్క్ అయిపోయింది అనుకుంటే నేను ఆలోచించేదాన్ని, అసలు యాజ్ అ ప్రొడ్యూసర్ నేను అటు ఇటు చూడాలి. కానీ ఎస్, హీ మేడ్ మై జాబ్ వెరీ ఈజీ అండ్ నా దృష్టిలో హీఈస్ ది హీరో హూ మేడ్ ద ప్రొడక్షన్ సో బ్యూటిఫుల్. ఇప్పుడు మీరు చూసింది అంతా కష్టం, 24 క్రాఫ్ట్స్ని ఒక బౌండ్లో పెట్టి దాన్ని అందరికీ ఎంత కరెక్ట్గా చూపించడం, 1 minute కూడా ఏది లేట్ అవ్వకుండా
మనందరికీ ఫుడ్ నుంచి క్యారవాన్ అన్నీ సక్రమంగా జరిగిన అన్ని బాధ్యతలు బుజ్జి గారు చేశారు. ఆయన ఎందుకు అంత ఫీల్ అవుతున్నారు షాయగా? థ్యాంక్ యూ. అలానే ఇంకోటి మనిషి ఉన్నారు. ఆయన ఆల్మోస్ట్ 5 years నుంచి నాకు తెలుసు, ప్రొడక్షన్గానే అసోసియేట్ అయి ఉన్నాము. కానీ మోర్ దెన్ పని కన్నా ఆయన ఫ్యామిలీ మెంబర్ అయిపోయారు.